Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లేడీ. తన కాడ చాలా శక్తులు ఉన్నాయి, తన శక్తివంతురాలు. కాబట్టి ప్రతి ఒక్క క్షేత్రంలో ఇవాళ మహిళ ముందుగా ఉంది. చాలా సంతోషం. ఇంకా ముందు ముందు కూడా మహిళలు అన్ని క్షేత్రాల్లో ముందు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చెంటుపాటి శ్రీకాంత్ గారి హెచ్ఆర్ఐసి ఫౌండర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరియు స్వచ్ఛంద సేవా సంకల్ప మహిళా దినోత్సవం మేము అందరం జరుపుకుంటున్నాము. దానికి మాకు మాధవీలత గారు, శ్రీకాంత్ గారు ఎంతో సహకారం ఇచ్చారు. మేము వారి ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. మన హెచ్ఆర్సిఐ ఉమెన్ కోర్టు ప్రెసిడెంట్ అని జిల్లా స్వప్నాను. మేము ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఖమ్మం బైపాస్ కృష్ణ ఫంక్షన్ లో జరుపుకుంటున్నామండి. దీనికి అందరూ అతిథులు ఇచ్చేశారు. గారికి ముందుగా శుభాకాంక్షలు. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేము జరుపుకుంటున్నాము అని చెప్పడం కంటే కూడా అది ఆనందంగా ఉన్నా కూడా ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఒక్కరోజు ఎందుకు జరుపుకోవాలి? 365 రోజులు కూడా మహిళా దినోత్సవమే. ఎందుకంటే దేవుడు ఆఖరికి ఆ భగవంతుడు కూడా తల్లి గర్భం నుంచి జన్మించిన వాడే. అందువలన అదే మహిళ అంటే ఏంటి అనేది చాలా మంది మహిళలు ఇళ్లలో నుంచి బయటికి రాలేక భయపడుతున్నారు. మీరు ముందుగా ఒక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, అదేవిధంగా కిరణ్ బేడి లాంటి ఆదర్శవంతమైన మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా పిటి ఉషా, ఈ రోజున ఇప్పుడు చూసుకుంటే పివి సింధు లాంటి వాళ్ళని చూసుకోవాలి. అదేవిధంగా నేను కొంతమంది మగవారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, యుక్త వయసు వచ్చిన తర్వాత ఆడవారి మీద ఆంక్షలు విధిస్తున్నారు. ఆడవారు మగవారితో సమానం. ఈ రోజు రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, అదేవిధంగా వైద్య రంగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏ వృత్తిలో అయినా తీసిపోకుండా మహిళలు మనకి మగవారికి సమానంగా ధీటుగా ఈ రోజున సమాజంలో ఉన్నారు. అందువలన ఆడవారి మీద ఉన్న ఆంక్షలను తీసేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి ఆ స్వేచ్ఛని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మహాత్మా గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ ఏ రోజైతే అర్ధరాత్రి ఒక ఆడ మనిషి ఒంటరిగా తిరగగలదో ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. ఈ రోజు కూడా ఒక ఆడ మనిషి పట్టపగలు స్వతంత్రంగా తిరగలేకపోతుంది. ఈ రోజున ఆడవారి మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాల పసికందు నుంచి 60 ఏళ్ల ముసలామెడి వరకు ఈ రోజున ఏ విధంగా భౌతికంగా, మానసికంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో ఈ రోజుకి కూడా అదేవిధంగా నిర్భయ, దిశ, అభయ లాంటి ఎన్నో కొత్త చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ రోజు కూడా ఫలితం లేకుండా పోతుంది. ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది, ఏ రోజు మనం రాజ్యాంగాన్ని ఎంత బాగా రాశామనేది కాదు, అదే రాజ్యాంగాన్ని అమలుపరిచే అధికారులు కూడా సక్రమంగా సమాజంలో ఉండాలి అని. ఈ రోజున నేను చెప్తున్నాను, రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క హక్కుని కూడా సక్రమంగా మనం అమలుపరిచినట్లయితే ఈ రోజున ఈ దాడులు, ఈ యొక్క మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలకి మనం చరణగీతం పాడొచ్చు. అందువల్లనే తొందరగా నేను మా హ్యూమన్ రైట్స్ తరఫున నేను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ 24 గంటల నుంచి 7 రోజుల్లోపు ఎటువంటి సాక్ష్యాలను సేకరించి వాళ్ళకి కఠినంగా ఆడవారి మీద దాడి చేసే వాళ్ళ మీద శిక్షలు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యూమన్ రైట్స్ తరఫున మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.